సింగరేణి బొగ్గు మాయం అంతా అయోమయం, తవ్విన కొద్దీ అనుమానాలు, యాజమాన్యం లెక్కల్లోనూ కానరాని స్పష్టత. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వార్త. ఇది మన సొమ్ము, ప్రజల సొమ్ము, అంతేనా? ప్రజల సొమ్ము ఇది. చదువుతుంది దీని గురించి. సింగరేణి కాలరీస్ బొగ్గు నిల్వల వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. రాజకీయ పార్టీలు చేస్తున్న 1600 కోట్ల కుంభకోణం ఆరోపణల సంగతి పక్కన పెడితే యాజమాన్యం చెబుతున్న లెక్కల్లోనే అంతులేని అయోమయం కనిపిస్తుంది. 40 లక్షల టన్నుల వ్యత్యాసంపై సూటిగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్రకటించిన అధికారిక గణాంకాలే ఆరోపణలకు పునాదిగా మారాయి. 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా 65.27 మిలియన్ల బొగ్గు రవాణా అమ్మకం జరిగినట్టు సింగరేణి ప్రకటించింది. మిగిలిన 3.74 మిలియన్ చదవాలి దీన్ని. ఏం దోసుకోవడం మామూలుగా. ఎంత అది? మిగిలిన 3.74 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాకుండానే సింగరేణి ప్రకటించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణిలో ఏటా 1 నుంచి 2 లక్షల టన్నులు తేడా ఉండడం సహజమే. ఏంది? సింగరేణిలో ఏటా 1 నుంచి 2 లక్షల టన్నులు తేడా ఉండడం సహజమే. అయితే 2024-25లో 3.74 మిలియన్ టన్నుల తేడా రావడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంకా పంచక తిన్నట్టున్నారు, పంచక తిన్నట్లే ఉంది. ఈ అంశంపై తమ వద్ద ప్రస్తుతం 26.77 లక్షల టన్నుల స్టాకు ఉందని చెప్పడం మినహా 4 మిలియన్ టన్నుల ఆరోపణలపై సింగరేణి యాజమాన్యం స్పందించలేదు. 3.74 మిలియన్ టన్నుల బొగ్గును నిల్వలుగా చూపించి 2025-26 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తిలో ఈ మొత్తాన్ని కలిపి సర్దుబాటు చేసేందుకు సింగరేణి ప్రయత్నిస్తుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు 2024-25 ఆర్థిక ఫలితాలను సింగరేణి ఇంకా ప్రకటించలేదు. ప్రకటిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తనిఖీల్లో జాప్యం కూడా అనుమానాలకు తావిస్తున్నది. ఏప్రిల్లో తనిఖీలు జరగాల్సి ఉండగా కేంద్ర బృందాలు ఆలస్యంగా రావడం, కేంద్ర మంత్రే ముఖ్యమంత్రికి లేఖ రాయడం బొగ్గు మాయం ఆరోపణలను బలపరుస్తుంది. 2024-25 బొగ్గు నిల్వలపై కాకు పరిశీలన కూడా జరగలేదు. 4 మిలియన్ టన్నుల బొగ్గు మాయం నిర్ధారణకు స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్, కాకు ఫిజికల్ వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. ఆరోపణలు నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత కూడా సింగరేణి యాజమాన్యానిదే. అప్పటి వరకు 4 మిలియన్ టన్నుల మాయం మచ్చ సింగరేణి మోయాల్సిందే. దిద్దుబాటు చర్యల్లో భాగంగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో ఓపెన్ హౌస్ పేర సింగరేణిలో ఎలాంటి బొగ్గు మాయం జరగలేదని, అంతా పారదర్శకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. బొగ్గు మాయంలో మీరు చూడండి, ప్రభుత్వం యొక్క హస్తం ఉంది, పెద్ద తలకాయల హస్తం ఉంది, మంత్రుల హస్తం ఉంది. అది ఎవరనేది తేలాలి. గుర్తింపు కోసమేనా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి, కారుణ్య నియామకాలపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి కేంద్రీకరించాయి. షెడ్యూల్ ప్రకారం 2026 సెప్టెంబర్లో అంటే మరో 3 మాసాల్లో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. 2023లో డిసెంబర్లో కార్మిక సంఘ ఎన్నికలు జరిగాయి. 2023లో జరిగినాయట. అయితే గుర్తింపు సంఘంగా ఏఐటియుసికి 2024 సెప్టెంబర్లో గుర్తింపు సంఘంగా ధృవీకరించారు. అప్పటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2 ఏళ్లకు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణిపై రాజకీయ పార్టీలు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందుకే కవిత పోతుంది, హరీష్ రావు పోయిండు, బొగ్గు మాయం చేసిండ్రు అని చెప్తున్నాడు. మొర్రం పోసి దాని మీద బొగ్గు పోసిండ్రు అని చెప్తున్నాడు. ఎవరు? హరీష్ రావు కూడా. 3.7 మిలియన్ల బొగ్గు మాయమైందంటే మిమ్మల్ని ఏం చేయాలి? రాజకీయ నాయకుల పాత్ర 100% ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీరు ఏదన్నా జరగని దోపిడీ వాళ్ళ పాత్ర పరోక్షంగానే ఉంటుంది, ప్రత్యక్షంగానే ఉంటుంది. సింగరేణిలో అవకతవకలపై సిబిఐ విచారణ కోరాలి. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్. సోలార్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్టు ఆరోపణ. సింగరేణిలో గడిచిన 12 సంవత్సరాలుగా జరుగుతున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని సిఎల్పి నేత ఏఎల్టీ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సిబిఐ విచారణ కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. వీళ్ళది బీజేపీలది ఏం తమాషా తెలుసా?
వీళ్ళు రెచ్చగొడతారు. ఫస్ట్ నీకు దమ్ముంటే లేఖ రాయి, మా సంగతి ఏందో చూస్తాం, మా కేంద్ర ప్రభుత్వ సంస్థల తడాకేందో చూపిస్తామని చెప్తారు. వీళ్ళు రాస్తారు, లేఖ రాస్తారు, కుయ్యనారు కయ్యనారు. అది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది లేఖ రాసిండు సిబిఐ దర్యాప్తు చేయమని. అది ఒక్క అడుగున ముందలు కట్టదా? ఎందుకు డైలాగులు మీరు నాకు అర్థం కాదు. ఎందుకు నరుకుతాను మీరు? లేఖలు రాస్తే గప్చుప్ అయిపోతారు. లేఖలు రాయకముందుకు ఏమో బండి సంజయ్ కూడా అన్నాడు గతంలో, మీకు దమ్ముంటే లేఖ రాయి, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు సిబిఐకు అప్పగించమని లేఖ రాయి అని రెచ్చగొట్టినరు. లేఖ రాసినాక పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత ఉంటాడుగా, ఆయన లేఖ రాయి అంటున్నాడు దమ్ముంటే. దమ్ము అవసరం లేదు, పేపర్ పెన్ ఉంటే చాలు. దానికి దమ్మేందుకు? పేపర్ పెన్ ఉంటే రాస్తే అయిపోయారు. రాశారు కదా ఇంతకుముందు కూడా. మరి ఏమైంది? ఎంత ముందుకు వచ్చింది? అది ఉత్తదే లేదు, డైలాగే ఏం లేదు, బీజేపీ లేదు, ఉత్తదే. ఈ ఎమ్మెల్యేలు 6 ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉండి ఏం పట్టుకొచ్చిర్రా కేంద్రం నుంచి? ఎవరు తెచ్చిండ్రా? ఎవరు ఏం తెచ్చారు? అరే కిషన్ రెడ్డికి తెచ్చిండు, బండి సంజయ్కి తెచ్చిండు, అట్లా దర్యాప్తు చేయడానికి కూడా చేత కాదు మళ్ళీ వీళ్ళకు. వేస్ట్ బీజేపీ వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకి రాజకీయాలు తప్ప, ఓట్లు తప్ప, సీట్లు తప్ప వాళ్ళకి ఏం అవసరం లేదు. సింగరేణిలో ఇంత జరిగింది, మీరే సుమోటుగా తీసుకోవచ్చు కదా. ఎవరో లేఖ రాయాలనా? మీ దృష్టికి వస్తే తీసుకోండి, ఏమవుతుంది? ప్రజల సొమ్ము కాదా? ప్రజల రక్తం కాదా? అందరు దొంగలే, మేమే అవుల మనుషులం అయిపోయినాం మీ ముందర. ఇంత ఎన్ని కోట్ల ఏంది బొగ్గు విలువ, ఎన్ని కోట్ల జరిగింది ఫ్రాడ్? అది రాష్ట్ర ప్రభుత్వం కుయ్యానదు కయ్యానదు, ఓ లేఖ రాయదు, అందరూ గమ్మునున్నారు, అందరు పంచుకొని తిన్నారు. అర్థమవుతుంది అక్కడ.